కోటి నష్టం. 2 ఏళ్ల నుంచి హైదరాబాద్లో చిన్న బిల్డర్లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సొంత సొమ్ము పెట్టి స్థలాన్ని కొనుక్కొని అపార్ట్మెంట్లు ఆరంభించిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నాణ్యతలో రాజీ పడని బిల్డర్లకు పెట్టిన ఖర్చుకు తగ్గ అమ్మకపు ధర రాక కష్టాల్ని అనుభవిస్తున్నారు. వీరి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే అపార్ట్మెంట్ పూర్తయ్యేసరికి కనీసం 1.5 కోటి దాకా నష్టపోతున్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న బిల్డర్లు కొత్త నిర్మాణాల్ని ఆరంభించడం లేదు. కోర్ ఏరియాలో డెవలప్మెంట్ నిమిత్తం స్థలం కోసం అన్వేషిస్తున్నా వీరికి దొరకటం లేదు. సెంటర్ ఏరియాలో భారీగా సొమ్ము పెట్టి స్థలాన్ని కొనుక్కోలేని దుస్థితి చిన్న బిల్డర్లది. మొత్తానికి హైదరాబాద్లో చిన్న మధ్యస్థ బిల్డర్లది దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు బాచుపల్లిలోని మల్లంపేట వంటి ప్రాంతాన్ని తీసుకుంటే స్థలం ధర ఎంత లేదన్నా గజానికి 70,000 దాకా ఉంది. 800 గజాల స్థలాన్ని కొంటే కనీసం 1,40,00,000 అవుతుంది. అంత స్థలంలో కామన్ ఏరియాతో కలిసి సుమారు 22 నుంచి 23,000 చదరపు అడుగుల్లో అపార్ట్మెంట్ ను కట్టొచ్చు. కాస్త నాణ్యతతో కట్టాలంటే చదరపు అడుగుకి ఎంత లేదన్నా 2,000 దాకా నిర్మాణ వ్యయం అవుతుంది. అంటే 23,000 చదరపు అడుగుల కోసం కనీసం 4,60,00,000 అవుతుంది. అంటే మొత్తం కలిపితే ఎంత లేదన్నా 10 కోట్ల దాకా ఖర్చు వస్తుంది. 800 గజం స్థలంలో ఫ్లాట్ల సైజులను బట్టి 5 అంతస్తుల ఎత్తులో 10 నుంచి 15 ఫ్లాట్లను కట్టొచ్చు. అపార్ట్మెంట్ కట్టడానికి ఎంత లేదన్నా 2 ఏళ్లు పడుతుంది. మరి 2 ఏళ్లకు స్థలం విలువపై అనగా 5,60,00,000 మీద 1.5% వడ్డీ వేసుకున్నా దాదాపు 2 కోట్లు అవుతుంది. ముందే అనుకున్నట్లు నిర్మాణ వ్యయమే సుమారు 4,60,00,000 అవుతుంది. 2 ఏళ్ల కాలానికి దీనిపై వడ్డీ లెక్కిస్తే కనీసం ₹1,00,00,000 అవుతుంది. అంటే స్థలం విలువతో పాటు నిర్మాణ వ్యయంపై 2 ఏళ్ల కాలానికి వడ్డీని లెక్కేస్తే సుమారు 3 కోట్ల దాకా అవుతుంది. దాదాపు 23,000 చదరపు అడుగుల స్థలాన్ని చదరపు అడుగుకి 5,000 చొప్పున లెక్కిస్తే 11.5 కోట్లు అవుతుంది. పార్కింగ్, ఎమ్యూనిటీస్ కోసం బిల్డర్ ఫ్లాట్ మీద కనీసం 3 లక్షల చొప్పున వసూలు చేసినా అది 30 లక్షలే అవుతుంది. అలా కాకుండా 15 ఫ్లాట్ల మీద లెక్కేస్తే దాదాపు 45 లక్షలు అవుతుంది. అమ్మితే వచ్చే 11.5 కోట్లతో పాటు అదనపు రుసుమును లెక్కిస్తే సుమారు 12 కోట్లైన బిల్డర్లకి ఎంత లేదన్నా ₹1,00,00,000 నష్టం వస్తుంది. కొంచెం నాణ్యతతో కట్టే బిల్డర్లకు ఇంత నష్టం వస్తుంది. ఒకవేళ ఎవరైనా నాసిరకంగా నిర్మాణం చేపట్టి 50 లక్షలు ఆదా చేసుకున్నా నష్టమైతే 50 లక్షల దాకా అవుతుంది. ఒకవేళ బాచుపల్లి కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిన చిన్న బిల్డర్లకు నష్టమైతే పక్కాగా వస్తుంది. అందుకే చిన్న బిల్డర్లు ఎంత చేస్తున్నారంటే ఉన్న నిర్మాణాల్ని ఎంతో కొంత నష్టంతో పూర్తి చేసుకుంటున్నారు. కొత్త నిర్మాణాల్ని కట్టడానికి ముందుకు రావటం లేదు. ఇలాంటి బిల్డర్లకు ప్రభుత్వం ఏదో రకంగా సాయం చేసి వీరిని నిలబెట్టాల్సిన అవసరం ఉంది.